సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నారు. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. స్థానిక అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సీఎం రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. స్థానిక మంత్రులు, అధికారులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేరున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొత్తగూడెం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే, కొన్ని క్షణాల క్రితమే ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దేశంలోనే తొలి పూర్తి స్థాయి భూ విజ్ఞాన విశ్వవిద్యాలయంగా కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అవతరించింది. దీన్ని ప్రజలకు అంకితం చేయనున్నారు రేవంత్. కొత్తగూడెం ప్రాంతం విస్తారంగా బొగ్గు గనులు, ఖనిజ వనరులు, భూమి అంతర్గత నిర్మాణాలకు సంబంధించిన విశిష్టతల నేపథ్యంలో గతంలో స్థాపించబడిన మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీను ఆధునిక భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇక రేపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కూడా సీఎం రేవంత్ పర్యటించబోతున్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. డాక్టర్ మన్మోహన్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. సీఎం వెంట మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందరూ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కొద్దిసేపటి క్రితమే